శ్రమ వచ్చినప్పుడు చావాలనుకోకండి. మొదట ఆలోచన చచ్చిపోవటం, రెండో ఆలోచన అందులో నువ్వు ఫెయిల్ అయితే రెండో ఆప్షన్ ఏంటంటే సైతాన్ మనకి ఇచ్చేది పారిపో. ఏంటండి? పారిపో. ఇల్లు వదిలిపెట్టి పారిపో, కష్టాలు వదిలిపెట్టి పారిపో. శారా శ్రమ పెట్టినందున హాగరు ఇల్లు వదిలిపెట్టి ఏమైపోయింది? పారిపోయింది. పారిపోకండి. ఫేస్ ద ప్రాబ్లం, డోంట్ రన్ అవే ఫ్రమ్ ద ప్రాబ్లం. ఒక ప్రాబ్లం నుంచి వాళ్ళ పారిపోతే నీకు బతుకంతా పారిపోయే స్థితిలోనే ఉంటావు. రెసిస్ట్ ద డెవిల్, అపవాదిని ఎదురించుడి. అప్పుడు నువ్వు కాదు పారిపోయేది. ఎవడు పారిపోతాడు? వాడు పారిపోతాడు. వాడు పారిపోవాలి. వాడు ఓడిపోయినోడు. నువ్వెందుకు ఓడిపోయినోడివి? నీ పక్షంలో ప్రభు ఉన్నాడు. మన పక్షంలో నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. నేను బలహీనుణ్ణి, కానీ నా ప్రభు బలవంతుడు. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏదో ఒక సమయంలో పారిపోదామనో చచ్చిపోదామనో ఈ సమస్యను తప్పించుకోవడానికి ఏదైనా ప్రయత్నం చేద్దామని తాగుబోతులు అయిపోవటం, డ్రగ్ అడిక్ట్స్ అయిపోవటం, బానిసలు అయిపోవటం. కారణం ఏంటి? దే వాంట్ టు ఫర్గెట్ ద ట్రబుల్. నో, బ్రింగ్ ఇట్ టు ద లార్డ్. నీ భారం యెహోవా మీద మోపు, ఆయన మీ నిమిత్తమై చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి.